మీకు ఈ సామెత తెలుసా? తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడుంటాడని. ఈ సామెతకు మన రామాయణంలో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రావణుడు. అదెలా అంటే, రావణుడు అహంకారంతో మునిగిపోయి రాముడితో యుద్ధం చేయాలనుకున్నప్పుడు విభీషణుడు వెళ్ళి అతనికి ఒక నిజాన్ని గుర్తు చేసింటాడు. కార్తవీర్యార్జునుడు మనందరికీ తెలుసు కదా, 1000 చేతుల వీరుడు అని. అతను రావణుణ్ణి ఒకానొక సందర్భంలో ఓడించి బందీ చేసింటాడు. అంతటి బలవంతుడైన కార్తవీర్యార్జునుణ్ణి పరశురాముడు తన గొడ్డలితో సంహరించింటాడు. అలాంటి పరశురాముడి అహంకారాన్ని కూడా చెరిపినవాడు రాముడు. ఇక్కడ ఏంటంటే, రావణుడిని కార్తవీర్యార్జునుడు ఓడించాడు. అదే కార్తవీర్యార్జునుడిని పరశురాముడు చంపాడు. అలాంటి పరశురాముడే ఏమీ చేయలేక రాముని ముందు తన ఓటమిని అంగీకరించాడు. అంతటి ఘనుడైన రాముడితో యుద్ధం చేసి చివరికి చావును కొని తెచ్చుకున్నాడు రావణుడు. ఆ రోజు విభీషణుడి మాట విని నిజాన్ని యాక్సెప్ట్ చేసింటే అతని కథను ఈరోజు మనం వేరేలా చెప్పుకునేవాళ్ళం. సో మన అహంకారమే మన పతనానికి కారణం అవుతుంది. జస్ట్ యాక్సెప్ట్ ద ట్రూత్